హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి రూపీ 143. సో ఈరోజైతే మా బాబుది ఇరుముడి ఉందన్నమాట. సో మా విలేజ్లో శివాలయం గుళ్ళోకి అయితే వెళ్ళాము. మేము కూడా ఇరుముడికి నైట్ టెంకాయ కట్టాము ఇద్దరు. మా స్వామి లాస్ట్ ఉన్నారు కదా, మా స్వామి కొద్దిగా ఈ బూది రాసి అంతా అయిపోయిన తర్వాత టెంకాయ అయితే ఒక్కొక్కరికి చేతులు అయితే పెట్టాడు స్వామి, గురుస్వామి. ఆ టెంకాయలోకి నెయ్యి వేసుకోవాలి. ఫుల్గా నెయ్యి దింపేసిన తర్వాత ఇరుముడైతే కడతాడనమాట. ఫస్ట్ నేనైతే నా టెంకాయకే నెయ్యి వేసేసాడు స్వామి. అంతా అయిపోయిన తర్వాత అలా నెత్తిని పెట్టుకొని 3 సార్లు రౌండ్ తిరగమని అయితే చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. 41 రోజు వాళ్ళు నిష్ఠతో ఉన్నా కూడా మన కోసమని అలా చెప్పడం చాలా ఇష్టమైంది. నైట్ టెంకాయ కట్టడం. వాళ్ళ అమ్మ అయితే పులారం అయితే వేసేసింది. ఇంకొక ఇరుముడైతే కడుతున్నాడు స్వామి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టెంకాయ అయితే కడుతున్నారు. సో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇలా బియ్యం అయితే వేస్తున్నారు మా స్వామికి. లాస్ట్ ఇరుముడి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నైట్ టెంకాయలు అన్నీ కలిసి ఒక బ్యాగ్లోకి అయితే వేస్తున్నారు. శరణమయ్యప్ప 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 చల్లగా చూడాలని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తప్పులు చేసి శరణమయ్యప్ప మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్న చిన్న పిల్లలు శరణమయ్యప్ప శరణమయ్యప్ప సో తెలియక అయ్యప్పని క్షమించాలి. సో ఇరుముడి కట్టడం అయితే శరణమయ్యప్ప. సో ఇద్దరు స్వాములు ఒకరు అయితే వద్దు అని ఇద్దరు కలిసి వెళ్ళాలని స్వామి అయితే ఉన్నారనమాట. ఇలా వెనక్కి వెళ్తూ సో గుడి చుట్టూ 3 రౌండ్లు తిరుగుతున్నారు. చూసారా అయ్యప్ప స్వామి? చూసేవాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు. సో స్నానాలు సో దీక్ష ఇంట్లో కూడా చాలా గట్టిగా చేస్తుంటారు. సో ఈ 41 రోజు అయ్యప్ప స్వామి. సో ఇక్కడైతే స్వామిని ఇలా అలంకరించారు. ఫైనల్గా అంతా అయిపోయింది. వెనక్కి పోతూ ఇది శివాలయం అండి, చాలా ఫేమస్ అన్నమాట. మా ఊర్లో శివాలయం అంటే చాలా ఫేమస్. సో అలా గుడికి బయటికి వెళ్తూ గుడికి బయట వెళ్తూ అక్కడ మొక్కుకొని 3 రౌండ్లు అయితే తిరుగుతారనమాట స్వామి వాళ్ళు. తిరుగుతూ చాలా ఇష్టం అండి అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు. మొన్న భిక్ష పెట్టారని చెప్పాను కదా, ఇలా అయ్యప్ప స్వామి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టము. ఇట్లా 3 రౌండ్స్ అయితే తిరుగుతూ ఉంటారు. నేనైతే వీడియో తీస్తున్నాను. సో నేనైతే వెళ్ళలేదు, వీడియో తీసుకుంటూ వాళ్ళ చుట్టూ ఉన్నాను అంతే. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని అయితే మొక్కోండి. ఇట్లా అయ్యప్ప స్వాములు ఎంతమంది వెళ్ళింటారు. నేను కూడా రౌండ్ తిరుగుతూ ఉన్నా కాబట్టి లాస్ట్ వచ్చేసింది అనమాట. సో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. స్వామిని అభిషేకం చేసిన తర్వాత వాటర్ అక్కడ వస్తున్నాయి, చూపిస్తా. శివాలయం చాలా ఫేమస్ అండి. శివుడు చూడండి, లోన చూపించాను కదా ఫస్ట్లో. అలాగే ఇక్కడంతా ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఇక్కడంతా మా ఫ్యామిలీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎక్కడైనా చూడకపోతే అనంతపురంకి ఉరవకొండకి మధ్యలో ఉంటుంది శివాలయం. చాలా ఫేమస్ అన్నమాట. తేరు కూడా బాగా జరుగుతుంది ఏప్రిల్లో. ఇదంతా తేరు, ఇదంతా గుడి అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి స్వామిని చూడండి. సో ఫైనల్గా అంతా అయిపోయింది. స్వామికి అంతో దారి ఖర్చులకు అమౌంట్ ఇచ్చి ఇలా మొక్కుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ మేమైతే మా స్వామి, ఇక్కడ మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, ఫ్యామిలీ మొత్తము. మీరు కూడా మనస్ఫూర్తిగా మొక్కోండి, ఓకేనా? మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు మొత్తం అంతా
అంతా ఫైనల్గా అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి మొక్కుని వెళ్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపించింది. మా కొడుకు అనమాట, పెద్దక్క కొడుకు. చాలా నిష్ఠగా ఉన్నాడనమాట. చాలా చాలా నిష్ఠి అంటే స్వామి అంటే అయ్యప్పలని కాదు కానీ చాలా నిష్ఠగా నియమం అయితే పాటించాడు. సో అయ్యప్ప ఇలాంటి స్వాములందరినీ ఒకవేళ తెలుసో తెలియకో తప్పులు చేసింటే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నా బిడ్డలే కదా అని క్షమించి అయ్యప్ప వారి ఇరుముడిని వారి దారికి తెచ్చుకోవాలని ఎన్నో అడ్డంకులు 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు పాదయాత్ర అంట. అక్కడ ఇరుముడి కట్టుకొని సో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ ఆటంకం కలగకుండా, సో కాళ్ళు నొప్పి అనిపించకుండా, సో సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అయ్యప్ప స్వామికి ఈ అయ్యప్ప స్వాములందరికీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడ మా అమ్మ, మా అక్క, ఇక్కడ మా అమ్మమ్మ, ఇక్కడ పెద్దక్క కొడుకు దేవుడు. ఇక్కడైతే చుట్టుపక్కల లొకేషన్ అంతా చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ మా 3వ అక్క అనమాట. ఇక్కడ నేను, అక్కడ మా పిన్నమ్మ కూతురు. సో ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. సో చూపించలేదు కదా, చూపిస్తున్నాను. మా ఫ్యామిలీ అండి. ఎవరైనా లాస్ట్ వరకు చూసింటే కామెంట్ చేయండి. ఎలా ఉందో వీడియో కూడా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. సో ఇలా కూడా మీరు అయ్యప్ప స్వామి